నమస్తే అందరికీ, నా పేరు మౌర్య. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న ట్రేడ్ ఇది నేను నిన్న గ్రాప్ చేయడం అయితే జరిగింది. అరౌండ్ 100 ప్రీమియం పాయింట్స్ బుక్ చేసుకున్నాను. ఈ ట్రేడ్ తీసుకోవడానికి బిహైండ్ రీజన్స్ ఏంటి, లాజిక్ ఏంటి, ఆ టైంలో నా మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తుంది అన్నీ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. సో మార్కెట్ ఓపెన్ అవ్వకముందు నేను ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఎలా చేసుకున్నానో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు గమనిస్తే మార్కెట్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఫాల్ అయ్యి తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. ఎక్కడి వరకు 0.618 లెవెల్ వరకు బౌన్స్ బ్యాక్ అయింది అకార్డింగ్ టు ఫెబొనాకీ. తర్వాత మళ్ళీ మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఇక్కడిక్కడే తిరుగుతుంది. ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, 0.236 లెవెల్ దగ్గర అకార్డింగ్ టు ఫెబొనాకీ సపోర్ట్ అయితే తీసుకుంటుంది. సో ఇక్కడ మనకి క్లియర్ ఇండికేషన్ ఏంటంటే అబోవ్ 0.236 లెవెల్ మార్కెట్లో బయింగ్ జరుగుతుంది. సో మార్కెట్ 0.236 లెవెల్ కిందకి వచ్చి రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకుంటే పుట్లో ఆలోచిద్దామని నేను ఇక్కడ మీరు గమనిస్తే ఎల్లో లైన్స్ అయితే గీసుకున్నాను. దానిపైన 0.236 లెవెల్ పైన ఉంటే నా మైండ్ సెట్ కాల్లోనే ఉంది, ఎందుకంటే అక్కడ బయింగ్ జరుగుతుంది. వన్ ఇండికేషన్. సెకండ్ ఇండికేషన్ ఏంటంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ అయితే జరుగుతుంది. ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకుంటే కాల్ సైడ్ ఆలోచిద్దామని నా వ్యూ ఉండే. 2 ఇండికేషన్స్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందు కాల్ సైడ్ ఉండే. ప్రీ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ట్రెండ్ లైన్ పైననే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి సస్టైన్ అవ్వడం జరిగింది. కొద్దిగా జూమిన్ చేస్తాం మీకు ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మార్కెట్ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి గ్యాప్ అప్తో బ్రేక్ చేసి రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకొని బయింగ్ చూపిస్తుంది. బట్ ఈ థర్డ్ క్యాండిల్లో నేను ఎంటర్ అవ్వలేదు. నేను ఎంటర్ అయింది ఈ ఫోర్త్ క్యాండిల్లో నేను ఎంటర్ అయ్యాను. ఈ ఫోర్త్ క్యాండిల్లో ఎంటర్ అవ్వడానికి నేను మీకు 4 to 5 రీజన్స్ చెప్తాను. 1, మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసింది. సో బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. 2, నేను ఇందాక మీకు చెప్పినట్టు 0.236 లెవెల్ పైన మొత్తం బయింగ్ ఉంది. సో అదొక రీజన్. 3, మీరు నేను తీసుకున్న ట్రేడ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ గమనిస్తే ఇట్ ఈజ్ అన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఈఎంఏ అండ్ నేను గీసుకున్న ట్రెండ్ లైన్. అట్లాంటి ఇంటర్సెక్షన్స్ మంచి రిజెక్షన్ పాయింట్స్ లాగా యాక్ట్ చేస్తాయి. 3 అది. 4th ఏంటంటే ఆప్షన్ చైన్ మార్నింగ్ ఓపెన్ అయినప్పుడు కాల్ రైటర్స్ మంచి హ్యూజ్గా ఉన్నారు, పుట్ రైటర్స్ అస్సలు లేరు. బట్ నేను ఆల్వేస్ ఎప్పుడు చెప్తాను ఏంటంటే ఒక 15 minutes మార్కెట్కి టైం ఇవ్వండి. ఆ 15 minutesలో మార్కెట్ ఇట్లాంటి స్ట్రక్చర్స్ ఫార్మేషన్ చేస్తున్నప్పుడు ఆప్షన్ చైన్ కూడా ఏం చేస్తుందో మీరు గమనించుకుంటే ఆ టైంలో పుట్స్ మంచిగా బిల్డ్ అవ్వడం స్టార్ట్ చేశారు, కాల్స్ స్టాగ్నెంట్ అయిపోయారు. స్టాగ్నెంట్ అంటే నథింగ్ బట్ పెద్దగా బిల్డ్ ఏం అవ్వట్లేదు, కాల్స్ మాత్రం మంచి బిల్డ్ అవుతున్నారు ఆ పర్టికులర్ టైంలో. అది 4th ఇండికేషన్. 5th ఇండికేషన్ వచ్చి బ్యాంక్ నిఫ్టీలో మీరు గమనిస్తే ఒక ట్రెండ్ లైన్ ఉంది. ఇట్లా మనకి ఒక ట్రెండ్ లైన్ ఉంది. ఆ ట్రెండ్ లైన్కి పైన సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి ఎన్ షేప్ ఫార్మేషన్స్ అవుతుంది. చాలామందికి ఎన్ షేప్ ఫార్మేషన్ ఏంటో తెలియకపోతే యూజువల్గా మార్కెట్ పైకి వెళ్ళి కిందకు వచ్చి ఆ పైన బ్రేక్ అయినప్పుడు దాన్ని ఎన్ షేప్ ఫార్మేషన్ అంటారు. ఈ పర్టికులర్ ఏరియాలో చాలామంది ఎంటర్ అవుతారు, దాన్ని ఎన్ షేప్ ఫార్మేషన్ అంటారు. సో ఇక్కడ జరుగుతుంది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళింది, ఎన్ షేప్ పైకి వెళ్ళే ఫార్మేషన్ చూపిస్తుంది. దట్ ఈస్ ఏ సిఈ ఇండికేషన్. సో ఇలా 5 ఇండికేషన్స్ వచ్చింది కాబట్టి ఆ 4th క్యాండిల్లో దిస్ ఈజ్ ద 4th క్యాండిల్. ఈ 4th క్యాండిల్లో నేను ఎంటర్ అయ్యాను. మార్కెట్ మనమే తెలివిగాలం అనుకుంటే మార్కెట్ మనకంటే తెలివిగా ఆలోచించి వీక్ హ్యాండ్స్ని తీసేయడానికి ట్రై చేస్తుంది ఫస్ట్. తర్వాత క్యాండిల్ కిందకు వచ్చింది చూడండి. అట్లా అక్కడ అరౌండ్ 15 to 20 ప్రీమియం పాయింట్స్ వెనకకి వెళ్ళినాయి. చాలామంది భయపడి తీసేస్తారు, అమ్మో లాస్ వెళ్ళిపోతుంది అని తీసేస్తారు. కానీ నేను తీసేయలేదు, ఎందుకంటే నేను ఇక్కడ ఒక ఏరియా గీసుకున్నాను చూడండి. ఈ ఏరియా ఏంటంటే
ఆ ముందు స్వింగ్ ఒక హై ప్లస్ బయింగ్ ఎక్కడి నుంచి జరుగుతుందో ఆ బయింగ్ ఏరియా బాటమ్. మీకు ఒక లైన్ గీసి చూపిస్తే మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఇదే కదా నేను గీసుకుంది. ఇలా నేను ఒక బాక్స్ గీసేసుకున్నా. ఆ ఫిఫ్త్ క్యాండిల్ కూడా దానిపైననే క్లోజ్ అయింది. మీరు గమనిస్తే ఇక్కడి నుంచి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఇలానే ముందు కూడా ప్రీవియస్గా గమనిస్తే ఇక్కడ గమనించండి, మళ్ళీ అదే లైన్ నుంచి మంచి బయింగ్ వచ్చింది. అది కూడా వితిన్ 5 minute టైం ఫ్రేమ్లో. అలా నేను ఆ జోన్ అయితే గీసుకోవడం జరిగింది. ఆ జోన్కి కింద మార్కెట్ వచ్చి క్లోజింగ్ ఇస్తే ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాను. బట్ మార్కెట్ దాని కింద క్లోజింగ్ ఇవ్వలేదు, అరౌండ్ అక్కడే ఆగింది. దాని తర్వాత మీరు చూడండి మంచి గ్రీన్ ఫార్మేషన్ వచ్చింది. నేను చాలాసార్లు చెప్తాను, మార్కెట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీవియస్గా ఏం జరిగింది, ఎక్కడ సపోర్ట్ తీసుకుంది, ఎక్కడి నుంచి బయింగ్ వచ్చింది, దాని బేస్డ్గానే యాక్ట్ చేస్తుందని. దిస్ ఈజ్ ద రిజల్ట్. ఇలా నేను తీసుకొని సమ్వేర్ ఇక్కడ వరకు అనుకున్నాను, తర్వాత బుక్ చేసేసుకుందాం అనుకున్నాను. బట్ ఈ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్స్ చూస్తూ ఉన్నప్పుడు ఆప్షన్ చైన్లో కాల్స్ అనేవాళ్ళు స్టాగ్నెంట్గా ఉన్నవాళ్ళు అన్వైండ్ అవ్వడం స్టార్ట్ చేశారు బాగా. అందుకే ఈ అన్వైండ్లో ఇంత మంచి మూమెంట్ వచ్చింది. అండ్ ఆల్సో ఈ ఏరియా నుంచి నేను పైన గీసుకున్న ఈ ఏరియా వరకు మంచి బయింగ్ ప్రతిసారి ఇక్కడ పైన సస్టైన్ అవుతే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చాలాసార్లు బయింగ్ జరిగింది. ఆ బయింగ్ ఏంటో మీకు ఒక్కసారి 1 hour టైం ఫ్రేమ్లో చూపిస్తాను. చూడండి, మీరు చూస్తే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మీరు చూస్తే ఈ గ్రీన్ కలర్ ఏరియా నుంచి రెడ్ కలర్ ఏరియా వరకు బయింగ్ అయితే బాగా జరిగింది. సో నేను కూడా అదే వ్యూతో మార్కెట్లో అన్వైండింగ్ చూసి హోల్డ్ చేయడం జరిగింది. అరౌండ్ ఈ ఏరియాకి దగ్గరగా వచ్చినాక ట్రైలింగ్ స్టాప్ లాస్ వెరీ క్లోజ్గా పెట్టాను, హిట్ అయింది. అరౌండ్ 100 ప్రీమియం పాయింట్స్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. అది నేను తీసుకున్న ట్రేడ్ వెనక లాజిక్. నేను ప్రీవియస్ ఇలాంటి వీడియోస్లో కూడా చెప్పాను, ఎప్పుడైతే గ్రూప్ ఆఫ్ థింగ్స్ ఎలైన్ అయ్యి మనకి ట్రేడ్ దొరుకుతుందో అది హై ప్రాబబిలిటీ ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు 4-5 లాజిక్స్ చెప్పాను కదా, అట్లా మీకు ఎక్కడైతే మంచి లాజికల్గా ట్రేడ్ దొరుకుతుందో అట్లాంటి టైంలో మీరు స్ట్రాంగ్గా ఎంటర్ అయిపోండి, భయపడకుండా ఎంటర్ అయిపోయి హోల్డ్ చేసుకోవచ్చు. ఇలా మీ మైండ్ సెట్ని మీరు డెవలప్ చేసుకోవాలి. ట్రేడ్ లాజిక్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైతే హెల్ప్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుసుకుందాం సరికొత్త వీడియోతో. అప్పటి వరకు బాయ్.